ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో పిల్లలు మనకి పెద్దవాళ్ళకి చెప్పగలిగే స్టేజ్ లో వాళ్ళకి నేర్పిస్తున్నారు. అంటే సిపిఆర్ ఎలా చేయాలి, వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం చాలా యాక్చువల్లీ పిల్లలకి నేర్చుకోవడం చాలా అదృష్టము. ప్రతి ఒక్క స్కూల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది. కాకపోతే ఈ ఎంఆర్ఎంఎస్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఆర్ఎన్ఆర్ క్లినిక్ ఉంటుంది. భారత్ అందరికీ, నా పేరు అల్పన. నేను ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ కంప్లీట్ చేశాను. చైల్డ్ కేర్, ఇమ్యునైజేషన్, మెటర్నిటీ సర్వీస్లలో 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రెసెంట్ యాజ్ ఏ నర్స్గా మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ వర్నీలో వర్క్ చేస్తున్నాను. పిల్లల కండిషన్ని బట్టి వారికి అవసరమైన మందుల్ని, టాబ్లెట్స్ని కానీ సిరప్స్ని కానీ అందిస్తాను. అయితే మన చుట్టుప్రక్కల ఉన్న విలేజెస్లో లేదంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో కానీ ఒక క్లినిక్ అనేది ఉండడం చాలా రేరు. అయితే అది మన వర్నీలో, మన మల్లారెడ్డి స్కూల్లో ఉండడం అనేది చాలా గ్రేట్. సార్కి థాట్ రావడం అనేది కూడా చాలా గ్రేట్. భారత్ అందరికీ, నా పేరు స్నేహ. నాకు 2 kids ఉన్నారు, గర్ల్స్ చైల్డ్స్. వాళ్ళు ఫస్ట్ ఇంకా 4th ఇన్ ఎంఆర్ఎంఎస్ స్కూల్లో ఉన్నారు. లాస్ట్ 4 years నుంచి మేము ప్రతి ఒక్క స్కూల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది. కాకపోతే ఈ ఎంఆర్ఎంఎస్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఆర్ఎన్ఆర్ క్లినిక్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఎయిడ్ నార్మల్గా చేయగలుగుతాం, కానీ దానికి ముంగట ఒక స్టేజ్ ఉంటుంది. ఆ లోపల ఎక్కడైనా పోయే అవసరం కావాలంటే మనం కొద్ది టైం పడుతుంది. మన పాపకి జ్వరం రాని, ఆడేటప్పుడు దెబ్బలు తాకింది, సమ్ టైమ్స్ చక్కెర వచ్చి పడతారు, సమ్ టైమ్స్ చైల్డ్స్ కి స్టమక్ పెయిన్ వస్తుంది. ఆ టైంలో ఈ పిల్లల్ని ఫస్ట్ ఎయిడ్ చేయాలంటే కొద్ది ఇబ్బంది అవుతుంది. చక్కెర వచ్చే లోపల మనం ఒక గ్లూకోజ్ పౌడర్ ఏదో ఇచ్చేస్తాం. కాకపోతే వాళ్ళకు ఏమైంది కరెక్ట్ గా డిసిజన్ తీసుకోవాలంటే మనం హాస్పిటల్ కి వెళ్ళాలి. ఆ లోపల సమ్ టైం పడుతుంది. కొంత పేరెంట్స్ దూరం నుంచి వస్తారు, కొంత పేరెంట్స్ ఊర్లోనే ఉంటారు. మనకు ఆ ఫికిర్ లేకుండా ఈ స్కూల్ వాళ్ళు వీళ్ళని ట్రీట్ చేస్తారు. ఏమైందన్నా? వామిటింగ్స్ వస్తున్నాయా? ఫీవర్ ఏమన్నా వచ్చిందా? నిన్న మొన్న ఫీవర్ ఏమన్నా వచ్చిందా? తిన్నావా మార్నింగ్ ఏమన్నా? ఏం తిన్నావు? జయభారత్ అండి. నేను ఒక స్టూడెంట్ ఆఫ్ పేరెంట్ మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్లో బాబు చదువుతున్నాను. ఇక్కడ ఏంటంటే మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్లో బేసిక్ అంటే ఎడ్యుకేషన్ ఒకటి ఇంపార్టెన్స్ కాకుండా వీళ్ళ యొక్క బేసిక్ ఫెసిలిటీస్, క్లినిక్ అయ్యి చాలా అడ్వాన్స్డ్ క్లినిక్స్ అయ్యి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే పిల్లల యొక్క ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 6 months వాళ్ళ బిఎంఐ చెక్ చేయడము, అలాంటి బేసిక్స్. వాళ్ళకి ఏంటంటే సిపిఆర్ ఎలా చేయాలి, సిపిఆర్ డీటెయిల్స్ వాళ్ళకి, అంటే పిల్లలకి అట్లీస్ట్ మినిమం ఈ రోజు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో పిల్లలు మనకి పెద్దవాళ్ళకి చెప్పగలిగే స్టేజ్ లో వాళ్ళకి నేర్పిస్తున్నారు. అంటే సిపిఆర్ ఎలా చేయాలి, వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం చాలా యాక్చువల్లీ పిల్లలకి నేర్చుకోవడం చాలా అదృష్టము. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆక్సిజన్ ఫెసిలిటీస్, అంటే పిల్లలకి ఏదైనా ఎమర్జెన్సీ అయినది ఇన్ కేస్ సమ్ టైమ్స్ లో మనం పేరెంట్స్ అవైలబుల్ ఉండకపోవచ్చు. ఆ టైంలో పిల్లల్ని తీసుకెళ్ళడానికి కొంచెం మనకి టైం పట్టొచ్చు. బట్ ఈ లోపల వాళ్ళకి కావాల్సిన నీడ్స్, అంటే ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా ఆక్సిజన్ ఫెసిలిటీస్ ఏమైనా అవసరమైన ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. దీనికి చాలా మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ ఇలాగా ఇలాంటి ఫెసిలిటీస్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు. ఏమైందమ్మా? ఎన్ని డేస్ నుంచి? 2 days. తిన్నావా? మార్నింగ్ తిన్నావా?